హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవచ్చేమో, ప్రమాణ స్వీకారం చేయడు అనే ఒక చర్చ అసెంబ్లీ ఫలితాల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఎందుకంటే అస కేసీఆర్ వ్యక్తిగతంగా తన గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ కామారెడ్డి నుంచి ఓడిపోవడం కొంచెం బాధ కలిగించింది అతనికి కూడా. దాంతోపాటు అసలు పార్టీనే రాష్ట్రంలో అధికారం రాకపోవడం కూడా ప్రజల తీర్పుకు ఒకసారి కంగైపోయాడు. ఒక రకంగా అవమానంగా ఫీల్ అయ్యాడు. అంటే ఇంత చేసినా కూడా ప్రజలు నన్ను తిరస్కరించారు. కేవలం నా వ్యక్తిగతమైనటువంటి విమర్శల మీదనో, నా వ్యక్తిగత యాటిట్యూడ్ మీదనో, నా కుటుంబం మీద నెపం పెట్టి నన్ను ఓడగొట్టారు అని ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉన్నాడని చెప్పి కొందరు ఆంతరంగికులు చెప్తున్నట్టు మాట. అందరూ కూడా మనకు తెలుసు, చాలామంది విమర్శించారు కూడా. ఏంటి, ఓడిపోగానే తను హుందాగా రాజీనామా అయితే చేశాడు, కానీ అది ప్రజలకు కృతజ్ఞత చెప్పలేదు, గవర్నర్కి వ్యక్తిగతంగా కలిసి ఇవ్వలేదని కూడా అన్నారు. కానీ ఎంతో చేసి ఇన్ని చేసినటువంటి కేసీఆర్ ఎంతో కృతజ్ఞత ఉండాల్సిన ప్రజలు నన్ను ఇట్లా అసహించుకున్నారా, నా మీద వ్యతిరేకత ఉన్నారా, ఇంత చేసిన వృధానా, వీళ్ళకి ఇంకేం చేయాలి, వీళ్ళే విశ్వాసఘాతకులు, వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంటుందనే ఆలోచన కూడా బహుశా కేసీఆర్కి ఉండవచ్చు. ఏదైతేనేమి వెంటనే ఆ రోజు జరిగినటువంటి దురదృష్ట సంఘటన, అతను కాలు జారి కింద పడడం, హాస్పిటల్కి వెళ్ళి వారం రోజులు ఉండాల్సిన పరిస్థితి రావడం, అందువల్ల ప్రమాణ స్వీకారం రోజు అతను లేకపోవడం. అయితే తను ఇంత జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సభలో తాను ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోగలుగుతాడా, వెళ్తాడా, అంత రాజవైభవం అనుభవించినటువంటి కేసీఆర్ సామాన్య ప్రతిపక్ష నాయకుడిగా ఉండగలుగుతాడా, బహుశా వెళ్ళకపోవచ్చు. అందుకే కావాలనే ఈ కాళీన డ్రామా ఆడాడని కూడా కొందరు విమర్శించడం అయినా మనకు తెలుసు. ఏదైతేనేమి మరి నిజమైన అని అనిపించేలా ఇప్పుడు ఒక వార్త మళ్ళొకటి వైరల్ అవుతుంది. అదేమిటంటే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా అవసరం వస్తే అసెంబ్లీ స్థానాన్ని వదులుకోవడానికి, అంటే ప్రమాణ స్వీకారం చేయకపోవడం వల్ల టెక్నికల్గా కోల్పోవాల్సినటువంటి ఆ ఛాయిస్ని తను వాడుకొని దాన్ని రాజీనామా చేస్తాడా, ఏం చేస్తాడా అనే వార్త ఒకవైపు. ఎందుకు ఇలా జరుగుతుందంటే తాను పార్లమెంటులో రాబోయేటువంటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ స్థాయి రాజకీయాలు చక్రం తిప్పాలనుకుంటున్నాడు. అందుకే దాని తగ్గినట్టు కసరత్తు చేస్తున్నాడు. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి. 17 స్థానాల్లో 8 స్థానాలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ఉంది. అయితే ఈ గెలిచిన స్థానాలలో పటుత్వం ఎలా ఉంది, గెలవని స్థానాల్లో ఎలా గెలుచుకోవాలి, ఎవరెవరున్న ఆశావాలు ఉన్నారు, ఆర్థిక బలం ఎవరికి, గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పొరపాట్ల ప్రభావాన్ని, ఆ నెగటివ్ని లోకసభ ఎన్నికల్లో లోకసభ ఎన్నికల్లో కనిపించకుండా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మళ్ళీ కనీసం 12 స్థానాలు గెలిచేలా వ్యూహం రచిస్తున్నాడు. ఆ 12 స్థానాలతో, మినిమం 12 స్థానాలతో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ వస్తే చక్రం తిప్పాలని అతని ఉద్దేశం కావచ్చు. దాంతోపాటు మరి మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గతంలో కూడా మెదక్ నుంచి పోటీ చేశాడు కేసీఆర్ గారు. మరి మెదక్ నుంచి పోటీ చేస్తారంటే, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి చాలా స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకొని ఉంది, మంచి పట్టు ఉంది అక్కడ. కాబట్టి బహుశా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఏదైతేనేమి అసెంబ్లీకి వెళ్తాడా లేడా ప్రశ్న కన్నా ముందు లోక్సభకు వెళ్ళడానికి తాను సమాయత్తమవుతున్నట్టుగా కొంత సమాచారం తెలుస్తుంది. దాని ప్రకారమే జరిగినటువంటి వార్తలు కూడా వింటున్నాం. అందరూ ఎంపీలు సిద్ధంగా ఉండాలి, అందరూ సమీక్షలకు రండి అంటూ సమీక్షలు చేస్తున్నటువంటి కేసీఆర్ వార్త కూడా వింటున్నాం. మనం వేచి చూద్దాం. మరి అసెంబ్లీకి వెళ్తాడా, ఇక్కడ అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసేసి డైరెక్ట్ లోక్సభకు వెళ్ళడానికి ఇష్టపడతాడా, మరి ఏం జరగబోతుందని వేచి చూద్దాం.